హలో అందరికీ. చాలామందికి రాగి పిండి ఇడ్లీ ఎలా చేయాలో అని అర్థం కాదు. చాలా కన్‌ఫ్యూజ్‌గా ఉంటారు. సో, నేను చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీతో చెప్పేస్తా. ఒక కప్‌లో రాగి పిండి ఒక 2, 3 స్పూన్ తీసుకొని బాగా కలిపి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసి ఒక 5-10 మినిట్స్ దాకా దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఈ రాగి ఇడ్లీ అనేది చాలా ఐరన్‌తో కూడుకున్నది. సో, నా దగ్గర ఆల్రెడీ ఇడ్లీ బ్యాటర్ ఉంది. సో, అందుకని నేనేం చేస్తున్నానంటే ఈ ఆల్రెడీ కలిపిన మిశ్రమాన్ని నేను ఇందులో వేసి ఒక 5-10 మినిట్స్ లేదా మీ ఇష్టం 15 మినిట్స్ దాకా దీన్ని బాగా మిక్స్ చేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి. అంతలోపు ఇది నానిపోతూ ఉంటుంది. సో, నేను ఇంతలోపు ఏం చేస్తానంటే ఇడ్లీ పాత్ర తీసుకొని ఆ ప్లేట్‌కి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఈ బ్యాటర్‌ని నేను అందులో వేస్తాను. సో, ఇట్లా ఆయిల్ అప్లై చేయడం ద్వారా ఈజీగా వచ్చేస్తాయన్నమాట ఇడ్లీలు. సో, ఉప్పు వేయడం మర్చిపోకండి. ఇది కంపల్సరీ. సో, ఇలా బ్యాటర్ వేసిన తర్వాత నేను దాన్ని ఒక 20-25 మినిట్స్ నేను అలాగే పొయ్యి మీద పెట్టేస్తాను. ఆలోపు అది ఉడికిపోతుంది. ఇది కావాలనంటే మటన్ కర్రీతోని, చికెన్ కర్రీతోని ఎలా అయినా తినొచ్చు. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. పల్లీ చట్నీ, టమాటా చట్నీ, పప్పు దేనితోనైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఒక 25 మినిట్స్ ఉడకనిచ్చాను. చూడండి ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో, చాలా ఈజీగా వచ్చేస్తాయి. సో, అంతే వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినేయడమే. థ్యాంక్ యూ.